మిత్రులందరికీ నమస్కారం. గ్రామంలో ఉంటూ కోటీశ్వరుడు అవ్వడం ఎలా, పార్ట్ 2లోకి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో డైరీ ఫామ్ గురించి ఆపర్చునిటీస్ ఏమిటి, ఛాలెంజెస్ ఏమి వస్తాయి, రిస్క్స్ ఎంత ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ ఎంత, బ్యాంక్ లోన్స్ ఇస్తాయా, ప్రభుత్వం సహాయం చేస్తుందా, బ్రీడ్స్ ఎలా కొనాలి, ఫోడర్, లేబర్, మార్కెటింగ్, ఇలా అన్నీ ప్రాక్టికల్గా తెలుసుకుందాం. ఎందుకంటే ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఆహార వ్యాపారం ఎప్పటికీ ముగియదు. ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లోనైనా తినడానికి, తాగడానికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తూనే ఉంటారు. అయితే చాలామంది అడిగే ప్రశ్న ఏమిటంటే, డైరీ ఫామ్ పెట్టే ఆలోచన చాలా బాగుంది, కానీ దీన్ని గ్రౌండ్ లెవెల్లో ఎలా మొదలు పెట్టాలి, అసలు డైరీ ఫామ్ అంటే ఏమిటి, లాభం ఎంత వస్తుంది, నష్టం ఎంత వస్తుంది, ఎలా మేనేజ్ చేయాలి. సో అందుకే కేవలము మాటలతో కాకుండా ఈరోజు ఒక క్లియర్ రోడ్ మ్యాప్తో, మీకు కావలసిన పూర్తి వివరాలతో ఈ గైడ్ని మీ ముందుకు తీసుకొచ్చాను. చదువుకున్న యువతి యువకులు, వ్యవసాయ రంగంలో స్థిరపడాలనుకునే వారికి, ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్న వారికి ఇది ఒక గొప్ప అవకాశం. కానీ ప్రాపర్ గైడెన్స్ లేక చాలామంది మధ్యలోనే ఆపేస్తున్నారు. ఇలాంటి ఇబ్బందులు మీకు రాకూడదని క్షేత్రస్థాయిలో ఉన్న అసలు నిజాలు, వాస్తవాలు ఇప్పుడు చూద్దాం. డైరీ ఫామ్కు ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏమిటో ఒక్కసారి మనం గమనిద్దాం. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి దేశం. రోజు రోజుకి పాలు, పెరుగు, నెయ్యి, పన్నీర్, బటర్ వంటి ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది. డైరీ ఫార్మింగ్లో 3 రకాలుగా ఆదాయం వస్తుంది. మిల్క్ ప్రొడక్ట్స్ అమ్మడం ద్వారా, దూడల విక్రయం ద్వారా, పేడ మరియు వర్మి కంపోస్ట్ తయారీ విక్రయం ద్వారా. అంటే ఒకే బిజినెస్ నుంచి 3 నుంచి 4 రకాల ఆదాయ మార్గాలను పొందవచ్చు. చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే, మొదటి రోజే 50 లేదా 100 ఆవులతో ప్రారంభించాలని అనుకుంటారు. ఇది చాలా ప్రమాదకరం. కేవలము 2 లేదా 3 ఆవులతో మొదలుపెట్టి వాటి మేనేజ్మెంట్ మీకు అర్థమయ్యాక వాటి సంఖ్య పెంచండి. నెక్స్ట్, బ్రీడ్ సెలెక్షన్. ఏ బ్రీడ్ మంచిది, ప్రాంతాన్ని బట్టి బ్రీడ్ ఎంపిక చాలా ముఖ్యం. హెచ్ఎఫ్, హాలిస్టీన్ ఫ్రిషియన్ రోజుకు 20 నుంచి 35 లీటర్ల వరకు పాలు ఇస్తుంది, కానీ ఎక్కువ జాగ్రత్త అవసరం. జెర్సీ వేడి వాతావరణానికి బాగా సరిపోతుంది, తక్కువ ఖర్చుతో నిర్వహించవచ్చు. గిర్, భారతీయ జాతి. గిర్ అనేది భారతదేశానికి చెందిన మంచి జాతి, వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ. సహివాల్ అత్యుత్తమ దేశీయ జాతుల్లో ఒకటి ఇది, పాల ఉత్పత్తి కూడా బాగుంటుంది. ముర్రా గేదెలు లేదా హెచ్ఎఫ్ ఆవులు మన దగ్గర బాగా రాణిస్తాయి. వీటిని ఎక్కడ కొనాలో ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది తెలియని వారి దగ్గర కొని మోసపోతున్నారు. ఆ విధంగా మోసపోకండి. హర్యానా, పంజాబ్లోని లైవ్ స్టాక్ మార్కెట్స్ నుండి తెచ్చుకోవచ్చు, లేదా మన రాష్ట్రాల్లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలు, వెటర్నరీ కాలేజీల దగ్గర ప్యూర్ బ్రీడ్స్ గురించి వాకబు చేయండి, తెలుసుకోండి. ఒక్కసారి వెటర్నరీ డాక్టర్ ద్వారా చెకప్ చేయించి మాత్రమే బ్రీడ్ కొనడం చాలా మంచిది. కొనేటప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒకేసారి 10 పశువులతో మొదలు పెట్టకండి, 2 లేదా 3తోనే స్టార్ట్ చేయండి. నెక్స్ట్, గడ్డి మరియు మేత లాభాల్లో కీలకం. డైరీ ఫామ్ లాభం 70% మనం పెట్టే మేత మీద ఆధారపడి ఉంటుంది. దాన మీద పూర్తిగా డిపెండ్ అయితే లాభాలు రావు. మీకున్న భూమిలో సూపర్ నేపియర్, కోఫోర్ లాంటి గడ్డి రకాలను సాగు చేయండి. మంచి గడ్డి రకాలు ఏమిటో తెలుసుకుందాం. కోఫోర్ అధిక దిగుబడినిస్తుంది. కో5 త్వరగా పెరుగుతుంది. సూపర్ నేపియర్ అత్యధిక బయోమాస్ ఇస్తుంది.
మేజ్ ఫోడర్ శక్తి ఎక్కువనిస్తుంది. పశువులకు మంచి పోషకాహారం. సైలేజ్ అంటే ఏమిటి? వర్షాకాలంలో పండిన పచ్చి గడ్డిని నిల్వ చేసి వేసవిలో ఉపయోగించడాన్ని సైలేజ్ అంటారు. ఎండాకాలంలో గడ్డి దొరకదు, అప్పుడు సైలేజ్ చేసుకునే పద్ధతిని ముందుగానే నేర్చుకోండి. గడ్డిని నిల్వ ఉంచడం తెలిస్తే ఖర్చు చాలా తగ్గుతుంది. లేబర్ సమస్య ఏమిటి? ఈ డైరీ ఫామ్లో వచ్చే లేబర్ సమస్య గురించి తెలుసుకుందాం. డైరీ ఫార్మింగ్లో పెద్ద సవాల్ కూలీల కొరత. ఇప్పుడు గ్రామాల్లో కూడా మంచి కూలీలు దొరకడం కష్టం. 2 నుంచి 3 ఆవులతో మైక్రో డైరీని ప్రారంభించేటప్పుడు మొదట్లోనే కూలీలను నియమించుకోవడం ఆర్థికంగా భారమవుతుంది. కాబట్టి కనీసము మొదటి ఏడాది మీరే స్వయంగా నిర్వహించడం అత్యుత్తమం. దీనివల్ల పశువుల పెంపకంపై పూర్తి అవగాహన రావడంతో పాటు పశువులకు మీకు మధ్య మంచి అనుబంధం ఏర్పడి పాల దిగుబడి కూడా పెరుగుతుంది. మీకు సమయం లేకపోతే కూలీలకు బదులుగా 15 నుంచి 20 వేల రూపాయలతో ఒక చిన్న మిల్కింగ్ మెషిన్ కనుక్కోవడం వల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా కూలీల ఖర్చు కూడా తగ్గుతుంది. భవిష్యత్తులో పశువుల సంఖ్యను పెంచి మీకు సమయం సరిపోనప్పుడు మాత్రమే కూలీల గురించి ఆలోచించాలి. అప్పుడు లోకల్ వెటర్నరీ డాక్టర్ ద్వారా లేదా పశువుల పెంపకంలో అనుభవం ఉన్న వలస కూలీలను సంప్రదించడం ఉత్తమం. బీహార్, ఒడిశా లేదా ఉత్తరాది రాష్ట్రాల వారు మన తెలుగు రాష్ట్రాల్లోని చాలా డైరీ ఫామ్స్లో వీరే పనిచేస్తున్నారు. వీరు పశువుల పెంపకంలో చాలా నిపుణులు. వీరికి ఫామ్ దగ్గరే వసతి కల్పిస్తే చాలా నమ్మకంగా ఎక్కువ కాలం పనిచేస్తారు. క్లుప్తంగా చెప్పాలంటే ప్రారంభంలో పెట్టుబడిని, నిర్వహణ ఖర్చును అదుపులో ఉంచుకుంటూ కుటుంబ సభ్యుల భాగస్వామ్యంతో పనులను చక్కబెట్టుకోవడం ద్వారానే మీరు ఈ వ్యాపారంలో లాభాలను మరో ముఖ్యమైన విషయం, షెడ్ ఎలా ఉండాలి? చాలామంది ఆవులు కొనడంపై దృష్టి పెడతారు, కానీ షెడ్పై కాదు. డైరీ ఫామ్లో షెడ్ అనేది కేవలం ఒక నిర్మాణం కాదు, అది పశువుల ఆరోగ్యాన్ని మరియు పాల దిగుబడిని నిర్ణయించే కీలకమైన ప్రొడక్షన్ యూనిట్. షెడ్ నిర్మాణం ప్రధానంగా తూర్పు, పడమర దిశల్లో పొడవుగా ఉండేలా చూసుకోవాలి. తద్వారా నేరుగా ఎండ పడకుండా పశువులకు వేడి ఒత్తిడి తప్పుతుంది. గాలి ధారాళంగా ఆడడానికి గోడలు లేకుండా పిల్లర్లతో షెడ్డును నిర్మించి మధ్య భాగము కనీసము 12 నుంచి 15 అడుగుల ఎత్తులో ఉండేలా చూస్తే వేడి గాలి సులభంగా బయటకు వెళ్తుంది. ఫ్లోరింగ్ విషయంలో పశువులు జారి పడకుండా గరుకుగా ఉంటూనే శుభ్రం చేయడానికి వీలుగా 1:40 వాలుతో ఉండాలి. తద్వారా మూత్రం లేదా నీరు నిల్వ ఉండకుండా వెంటనే డ్రైనేజీ ద్వారా బయటకు వెళ్తాయి. పశువుల ఆరోగ్యానికి మేత తొట్టి గుండ్రంగా ఉండి శుభ్రం చేయడానికి వీలుగా ఉండాలి మరియు తాగునీటి తొట్టి ఎప్పుడు అందుబాటులో ఉండాలి. ఒక్కో ఆవుకు కనీసం 40 నుంచి 50 చదరపు అడుగుల స్థలం ఉండేలా జాగ్రత్త పడాలి. లేదంటే ఇరుకు వల్ల జబ్బులు త్వరగా వ్యాపిస్తాయి.